ఎంత అంటే ఆ లేఖనంలో చెప్పిన ప్రకారం చిక్కించుకొని వాడు గంతులేస్తున్నాడని ఉంది. తన వలలో చిక్కించుకున్నాడు, అందరి టైంని పాడు చేస్తున్నాడు. భక్తి, ఆత్మీయత, మోకాళ్ళ అనుభవం, పట్టుదల కలిగిన దీక్ష, దక్షత కలిగినటువంటి భక్తి అనేది పూర్తిగా పాడైపోయింది. మంట కలిగిన వ్యక్తుల్ని ఈరోజు చూడలేకపోతున్నాం. దేవుని కొరకు తీవ్రత కలిగిన వ్యక్తుల్ని చూడలేకపోతున్నాం. ఎక్కడో అరాకొరా కనపడుతున్నారు. మొన్న ప్రేయర్ గార్డెన్లో ఓ పెద్ద ఆయన పనిచేస్తున్నాడు. ఏనండి, 78 సంవత్సరాలు ఉంటాయి ఈజీగా. 75 నుంచి 78 లేదా ఒక 75 వేసుకో. ప్రేయర్ గార్డెన్లో పనిచేస్తున్నాడు ఎర్ర టెండకి. ఆయన నాకు తెలుసు, మంచి ఆత్మీయుడు, ఆత్మల కొరకు భారం కలిగి ఉన్నాడు. పాపం ఇంట్లో ఏం కష్టంగా ఉందో ఈ వయసులో కూడా పని చేయడానికి వచ్చాడు అని నేను చూసి నాకు బాధేసి, పెద్దాయన నువ్వు పని చేయకపోతే ఏమైందే, కూర్చో కూర్చో, అంత తిను, ప్రశాంతంగా నిద్రపో, నేను చెప్తాను సాయంత్రానికి అందరితో పాటు నీకు కూడా పైసలు ఇస్తారు, తీసుకొని వెళ్ళు, నువ్వు చేయకపోతే ఏమైంది అని నేనంటే, అట్టట్టా చేయాలయో, చేయకుండా ఒట్టిగా నాకొద్దు, చాకిరి చేసే తీసుకుంటా అన్నాడు. నాకు బాధ వేసింది. ఏం డబ్బులు ఇంటికి తీసుకెళ్ళకపోతే ఇంటికాడ ఉన్న సమస్య ఏంటి, అసలు ఇతనికి ఉన్న ప్రాబ్లం ఏంటని నిలబెట్టి అడిగా. ఏంటి నీ అవసరత ఏంది, ఎందుకోసం నువ్వు ఈ వయసులో ఇంత ఎర్రనెండలో కష్టపడుతున్నావు, అవసరం లేదు కదా అంటే నేను ఎందుకు అడిగాను తెలుసా? నాకు ఫలానా అవసరం ఉందయ్యా అంటే ఆ అవసరానికి సరిపడా నేను ఇద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఆయన చాకిరీ చేస్తున్నాడు, నాకు ఇబ్బందిగా ఉంది, నా తండ్రిని చూస్తున్నట్టుంది ఆయన చూస్తుంటే, నా బాధ వేస్తుంది అని అడిగితే, నీకేమన్నా డబ్బులు అవసరమా చెప్పు నేను ఇస్తా అన్నా. నాకెందుకు అన్నాడు. నాకెందుకు అన్నాడు. మరి ఎందుకు చేస్తున్నావు పని? ఇదే బొక్కుల కోసం అన్నాడు. పుస్తకం అంటాం కూడా రాదు ఆయనకి, బొక్కుల కోసం అన్నాడు. బొక్కులు అంట అదేందో మరి మీకు తెలుసా? బొక్కులు అంటే బుక్స్ని బొక్కులు చేసి పడేశాడు. ఎస్, బొక్కుల కోసం అన్నాడు. ఏం బొక్కులు అన్నా, ఈడ ఒక బొక్కు కూడా లేదుగా. డ్రాయా ఈ బొక్కు కోసం అంటండి. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం. ఆయన అది పని చేస్తున్నాడు చూడు, ఫోటో. నాకెళ్ళి చూడండి. దీనికోసం నాకు డబ్బులు ఏముందయ్యా, నా పిల్లలు పెద్దోళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు నాకు అంతా ఉన్నారు, నాకు ఇబ్బంది లేదు. నాకు డబ్బులు కావాలంటే నాకు డబ్బులు ఇయ్యరు, అదేముంది. కానీ నువ్వు నేను అడిగితే ఇస్తావు, కానీ నేను నా కష్టంతో, నా కష్టార్జితంతో డబ్బు సంపాదించి ఆ డబ్బును వెచ్చించి ఈ పుస్తకాలు తీసుకొని నేను పంచుతా. ఇప్పుడు నువ్వు పొద్దంతా చేస్తే ఏం మనకి 600 వస్తాయిగా. ఒక పుస్తకం వచ్చి 10 రూపాయల కాడికి వేసుకున్నా ఎన్ని పుస్తకాలు వస్తాయి? 60 పుస్తకాలు వస్తాయి. 60 10 600, 60 పుస్తకాలు వస్తాయి. 60 పుస్తకాల్లో 60 మందికి పంచితే ఒక్కడు సత్యం తెలుసుకున్న నా కష్టానికి న్యాయం జరిగిద్దిగా. ఒక్క ఆత్మ రక్షింపబడిన నా ప్రయాసకు న్యాయం జరిగిద్దిగా. ఒక్క జీవితం మారిన ఆ కుటుంబం శాపం నుండి విడుదల పొందిద్దిగా. అందుకే నువ్వు అడిగితే నువ్వు నాకు 100 పుస్తకాలు అంటే ఇస్తావు, కానీ అందులో సగం నీకు వచ్చింది. చూడు మరి, మామూలుడు కాదు. దేవునికి స్తోత్రం.
కష్టపడి సంపాదించిన దాంతో నేను కొని ఇచ్చాను అనుకో, నాకు వచ్చింది. ఆ దెబ్బకు పోయిన వారం అంతకుముందు వారం చెప్పాను నేను. మా వాళ్ళు ఈ పుస్తకం ప్రింట్ అవ్వడానికి 7 రూపాయలు అయిద్ది అన్నారు. 7 రూపాయలు అయిద్దన్న. ఆ ఛార్జీలకి అటు ఇటు తిరుగుళ్ళకి, ఆ లోడ్ అంతా వేసుకొని రావడానికి, అదంతా వర్క్, దాని అంతా ఒక 3 రూపాయలు పుస్తకానికి వచ్చి ఒక 3 రూపాయలు అదనంగా తీసుకుని ఆ పై ఖర్చులకు వాడుతూ ఉంటామన్నా అంటే ఆ 3 రూపాయలకు దండం రా బాబు వద్దని చెప్పాను. వద్దు, ఒక పైసా కూడా దీని మీద అవసరమైతే ఆ ఛార్జీలు, ఆ ఖర్చులు అవన్నీ మన మీద వేసుకుందాం, ప్రాబ్లం లేదు. ఎంత ఖర్చు ప్రింట్ చేసినప్పుడు ఎంత ఖర్చు పడిందో అంత మాత్రమే తీసుకోండి. అది కూడా నాకు లేదయ్యా, 10 మందికి నేను ఇది ఇవ్వాలనుకుంటున్నాను అని యథార్థంగా అడిగితే వాళ్ళకి ఉచితంగానైనా సరే ఇచ్చి పంపించండి అని జస్ట్ ఒక 2 వారాల క్రితమే ప్రకటించా. మీకు గుర్తుందో లేదో, ఒక వారం 2 వారాల క్రితం ప్రకటించా. ఎంతమంది గుర్తుంది? అద్దుగో రైట్. ఏ ఎఫెక్ట్ అనుకున్నారు? ముసలోడ్ ఎఫెక్ట్. దేవునికి స్తోత్రం. నేను సంతోషపడ్డా. అందుకే చెప్పింది ఇందాక, ఇంతమంది కూర్చుంటే అందరూ సొంటాలు ఉండరని. ఇంతమంది కూర్చుంటే అందరూ సొంటాలు ఉండరు. కొంతమంది షార్ప్ ఉంటారు, చురుకైన వాళ్ళు, మంట కలిగిన వాళ్ళు ఉంటారు. 75 ఏళ్ళ వృద్ధుడైతేనేమండి గుండెలో మంట ఉంది. దేనికి బానిసగాల? సెల్ ఫోన్ లేదా ఆయన దగ్గర? అది ముందు సగం మేలు. సెల్ ఫోన్ లేదు ముందు ఆయన దగ్గర, అందుకే ఈ పనిలో ఉన్నాడు. అది ఉందనుకో, ఆ పనిలో బిజీ అయిపోతాడు. ఈ పనికి టైం యాడ్ ఉంటుంది, అసలు దీని గురించి ఆలోచించే అవకాశం యాడ్ ఉంటుంది. మీరు నన్ను ఏమనుకోవద్దు. నేను చెప్తుంది మాత్రం దయచేసి మీ హృదయంలోకి రానివ్వండి. మీకు నొప్పింపు నొచ్చుకోండి. ఒకవేళ ఈ మాటలు మిమ్మల్ని గుచ్చినట్టు అనిపిస్తే గుచ్చబడండి, నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక మంట కలిగిన వ్యక్తిగా దేవుని కొరకు మండాలి. అప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషించి నీ ద్వారా ఆయన జరిగించాలనుకున్న కార్యాన్ని జరిగించగలడు. యవనస్తురాండ్రు దద్దమ్మలై బానిసలైపోతే కాటికి కాలు తెచ్చిన ముసలి వాళ్ళని వాడుకుంటున్నాడు దేవుడు. సిగ్గు కదూ మరి చేయొచ్చు దేవుని పని. సువార్త చెప్పటం, 10 మందిని సమకూర్చి ప్రార్థనా బృందం నడపటం, దేవుని సన్నిధిని పరిచర్య చేయటం, ఆత్మల భారంతో పరిగెత్తటం చేయొచ్చు. సోమరితనం